మనము గత వారము పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం కదండి. అపోస్తుల కార్యాల్లో మొదటి అధ్యాయంలో క్రైస్తవునికి లేకపోతే ఒక విశ్వాసికి క్రీస్తు వారిని వెంబడిస్తున్న ఏ వ్యక్తికైనా సాక్షిగా జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి. సాక్షిగా జీవించడానికి అని అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు, శక్తిని పొందుకున్నప్పుడు మీరు యూదయలో, సమరయలో, అదేవిధంగా భూదిగంతముల వరకు యెరూషలేములో సాక్షులుగా ఉండాలి, యూదయలో సాక్షులుగా ఉండాలి, సమరయలో సాక్షులుగా ఉండాలి, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. సాక్షిగా జీవించడానికి దేవుడు తన ప్రజలను ఎన్నుకున్నాడు, తన కొరకు సాక్షులుగా జీవించడానికి. అయితే సాక్షిగా జీవించాలి అని అంటే మనంతకు మనము జీవించలేము ఈ లోకంలో కదండి. క్రీస్తు కొరకు రోషము కలిగిన జీవితం జీవించాలి అని అంటే అది మన వలన కాదు. ఆయన మార్గాలేంటో తెలుసుకోకుండా ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేశాడో ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఏ విధంగా జీవించమని చెప్పాడో ఆ విధంగా జీవించడానికి మన శక్తి, మన జ్ఞానము సరిపోదు. లేకపోతే మనం అంత త్వరగా ఆయన వాక్యానికి విధేయత చూపించలేము, ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయలేము. అందుకొరకే స్పష్టంగా అపోస్తుల కార్యాల మొదటి అధ్యాయంలోనే దేవుడు రాపించిన మాట, శక్తిని పొందుకోవాలి మీరు, పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుకోవాలి, మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి కదా. ఎదురు చూడమన్నాడు ఆయన, వెయిట్ చేయమన్నాడు. పొందుకునేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ విషయాలనే మనం నేర్చుకున్నాం గత వారం. మన జీవితాలలో కూడా క్రైస్తవ జీవితము జీవించడానికి మనము పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదా, ఆత్మచేత మనము నడిపించబడుతున్నామా లేదా అని ఖచ్చితంగా ఎవరంతకు వారము ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా ప్రశ్నించుకుంటూ జీవించడము, అది తప్ప మనకు వేరే మార్గము లేదని కూడా మనం గత వారం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఆత్మీయ జీవితం జీవించడం అన్నది అసాధ్యము. ఏం చేస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరం ఏముంది, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కావాలి అని అంటే, క్రీస్తు వారు ఆయనే చెప్పాడు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను కాబట్టి మీ వద్ద ఉండడానికి నేను ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. క్రీస్తు వారు ఈ లోకంలో నుంచి పునరుద్ధానుడై వెళ్ళిన తర్వాత తన బిడ్డలు అనాథలుగా ఉండకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించి వెళ్ళాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి, మనము ఈ విషయాలు మనకు తెలియనివేం కాదు, కానీ బ్రీఫ్గా నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, ఆయన పని మనము లోతుగా దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్మ గురించిన సంపూర్ణ వివరణ లేకపోతే కంప్లీట్గా ఆయన గురించి మనం ఉదయకాలం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అని అంటే ఒక మాట మీకు చూపిస్తాను, తెలిసిన వాక్యమే. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 5వ వచనంలో మనం పోయిన వారం కూడా చదివాము ఈ మాట. 3వ అధ్యాయం 5వ వచనము, యోహాను సువార్త, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని రాజ్యములో నువ్వు నేను ప్రవేశించాలి అనంటే, పరలోక రాజ్యములో నువ్వు నేను మనము ప్రవేశించాలి అనంటే, నిత్యత్వానికి వారసులము అవ్వాలి అని అంటే మనం అందుకే కదా పిలువబడ్డాం. ఇంకా దేనికన్నా పిలువబడ్డామా? నిత్యత్వం కొరకే కదా మనం పిలువబడ్డాం. మన మొదటి ప్రాధాన్యత, లేకపోతే క్రైస్తవులముగా మారిన తర్వాత మన మొదటి గురి నిత్యత్వం. ఇది మాత్రమే క్రైస్తవుని యొక్క గురి అయి ఉండాలి. ఆ విధంగా మాత్రమే తన ఆత్మీయ ప్రయాణము కొనసాగించాలి కదండి.
ఆ విధంగా జీవించాలి అని అంటే మొదటగా ఈ 2 విషయాలు ఎప్పటికప్పుడు మనము పరిశీలించుకుంటూ వెళ్ళాలి. ఏంటి? నీటి బాప్టిజము, పరిశుద్ధాత్మ బాప్తిజం. నీటి మూలముగా జన్మించానా లేదా, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించానా లేదా, ఈ 2 పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ వెళ్ళడమే క్రైస్తవ జీవితం. నీటి మూలంగా జన్మించడం అన్నది అందరి ముందుగా ఈ విషయం మనకు తెలుసు. బాప్టిజం నీటి మూలంగా జన్మిస్తున్నానంటే నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడానికి అందరి ముందు నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. ఆయన నా సొంత రక్షకుడని నేను అంగీకరించాను. నీటిలో మునగడము అని అంటే అర్థం ఏంటి? పాతి పెట్టబడిన అనుభవం కదా. బాప్టిజం అంటే పాతి పెట్టబడ్డాను. ఈ లోకానుసారంగా నేను మరణించాను, నూతన జీవం పొందుకొని క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడానికి నేను తిరిగి లేచాను. ఆయనతో పాటుగా మనము లేపబడ్డాం. అంటే ఈ లోకానుసారంగా మనం మరణించాము అని అర్థం. ఈ 2 పరిశీలించుకుంటూ వెళ్ళాలి. నేను బాప్టిజం తీసుకున్నాను అంటే లోకానుసారంగా చనిపోయానా లేదా, రెండవది ఆత్మమూలంగా జన్మించడం అంటే ఆత్మచేత నడిపించబడుతున్నానా లేదా. ఈ 2 మాత్రమే క్రైస్తవ జీవితంలో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది మాత్రమే నిత్యత్వానికి తీసుకుని వెళ్తుంది, మరేది కాదు. నా ద్వారా తప్ప, ఎవరి ద్వారా? క్రీస్తు వారి ద్వారా తప్ప. క్రీస్తు వారు ఎవరు? ఆయనే పునరుత్థానము, ఆయనే వాక్యమై ఉన్నాడు కదండి. ఆయనలో మనం మరణించాలి, ఆయనలో తిరిగి లేవాలి. ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు నిత్యత్వానికి వెళ్ళడానికి నా ముందర కనిపించే 2 మార్గాలు. నీటి బాప్టిజం ఒకటి, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ బాప్టిజం ఒకటి. అందుకనే అందరము కూడా మనము ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ విధంగా మనం ప్రేరేపించబడ్డామో మనకు తెలియదు, కానీ మీకు వ్యక్తిగతంగా తెలుసు. దేవుని చేత ప్రేరేపించబడి యథార్థమైన బాప్టిజం, నీటి బాప్టిజం అందరం తీసుకుని ఉన్నాం. తర్వాత జరగాల్సిన సంఘటన ఒకటి ఖచ్చితంగా ఉంది. ఇది జరిగిందా లేదా అని ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి. పరిశుద్ధాత్మ బాప్టిజ అనుభవం నాకు ఉందా లేదా, పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడుతున్నానా లేదా, ఈ విషయమే మనము దేవుని చిత్తమైతే ఉదయకాల సమయంలో ఎక్కువగా ఆత్మ కార్యాలను ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా నడిపించబడాలి, ఈ విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ వలన నీకు, నాకు, మనకు ప్రయోజనం ఏంటి? ఏమి చేయగలడు ఆయన నీ జీవితంలో, నా జీవితంలో? ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఆయన ఎందుకు పొందుకోవాలి మనము? ఆయన యొక్క బేసిక్గా ఆయన పని ఏంటి? ఆయన వచ్చాడు అని అంటే పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉన్నాడు అనడానికి, లేకపోతే ఆయన పని చేస్తున్నాడు అనడానికి ఆయన ఏం చేస్తాడు? మొదటగా మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన వచ్చాడా లేదా అని ఎలా తెలుసుకోవాలి నేను అంటే, క్రీస్తు వారే యోహాను సువార్తలోనే ఆయన గురించిన కొన్ని మాటలు సెలవిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుతాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గూర్చియు ఒప్పుకొనజేయును. మొదటగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అని అంటే ఈ 3 పనులు జరుగుతూ ఉండాలి. స్పష్టంగా రాయబడిన మాటలు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు 3 విషయాలను ఒప్పింపచేస్తాడు ఒక విశ్వాసిలో. ఒప్పింపచేస్తూనే ఉంటాడు. మొదటిది పాపమును గూర్చి ఆయన ఒప్పింపచేస్తాడు. ఏ వ్యక్తి కూడా పాపమును జయించిన తర్వాత క్రీస్తు వారిని అంగీకరించరు కదండి. నేను అన్నీ సరి చేసుకున్నాను, ఇక నేను నీతిమంతునిగా జీవిస్తున్నాను, కాబట్టి ఇప్పుడు నేను బాప్టిజం తీసుకుంటాను అని చాలామంది తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు. అది అసాధ్యం. క్రీస్తు వారు లేకుండా పాపాన్ని జయించడం అసాధ్యం. క్రీస్తు వారు లేకుండా నువ్వు పాపము మీద, లేకపోతే పాపం అంటే ఏంటో నీకు తెలుసుకోవడమే అసాధ్యం. క్రీస్తువారు లేకుండా పాపం అంటే ఏంటో తెలియదు. క్రీస్తువారు లేకుండా పాపాన్ని జయించడం అసాధ్యం. అసలు గ్రహింపే ఉండదు ఇది పాపము, ఇది తప్పు అని క్రీస్తువారు లేకపోతే.
కదండి. అందుకనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మొదటగా చేసే ఒక పని పాపమును గూర్చి ఒప్పింపచేస్తాడు. రక్షణలోకి వచ్చిన తర్వాత నీతిమంతులుగా ఎవరము కూడా మనం బ్యాప్టిజం తీసుకోము. అన్ని సరి చేసుకొని ఎవరు కూడా బ్యాప్టిజం తీసుకోము. అన్ని సరి చేసుకునే వ్యక్తికి, నీతిగా జీవిస్తున్న వ్యక్తి, అనుకుంటున్న వ్యక్తికి క్రీస్తు వారి అవసరం ఉండదు. ఆయన వద్దకు ఎట్టి పరిస్థితిలో రాడు కదండి. అయితే తప్పును గ్రహించి ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా లేదా అని గ్రహించడానికి, తెలుసుకోవడానికి మొదటగా నీలో ఉన్న పాపము గురించి కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఏంటి పాపం అంటే? ఒక బేసిక్ డెఫినేషన్ ఇందులోనే రాయబడింది. పాపం అంటే ఏంటి? 9వ వచనంలో, లోకులు నా యందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గూర్చి. లోకులు నా యందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గురించి ఒప్పింపచేస్తాడు. లోకము క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాల, క్రీస్తు వారిని గ్రహించాల, క్రీస్తు వారి గురించి తెలుసుకోలేకపోతుంది. ఆయన గురించి తెలుసుకోలేని స్థితినే పాపము. క్రీస్తు వారు ఎవరో తెలుసుకోకపోవడమే పాపము కదండి. పాపం అంటే ఇంకోటి ఏదో అనుకుంటున్నాం. ఆజ్ఞాతిక్రమం. నిజమే, ఆజ్ఞాతిక్రమమే కదా. క్రైస్తవులుగా మనం పాపం అనగానే ఒక డెఫినేషన్ చూస్తాం. ఆజ్ఞాతిక్రమం పాపం అంటాం. సరే, ఏం ఆజ్ఞాతిక్రమించాడు? పండు తినొద్దన్నాడు, పండు తినమన్నాడు. ఇది తినొద్దన్నాడు, ఇది తినమన్నాడు. అది ఆజ్ఞ. ఏ పండు తినొద్దన్నాడు? మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. ఏమి తినొచ్చు? అక్కడ జీవవృక్ష ఫలం కూడా ఉంది. ఇది తినొద్దు అని అంటే మిగతావన్నీ తినొచ్చు అనే కదా అర్థం. అంటే జీవవృక్ష ఫలము కూడా తినొచ్చు. జీవవృక్ష ఫలం ఎవరు? క్రీస్తు వారు. క్రీస్తు వారిని భుజించాలి, క్రీస్తు వారిని అంగీకరించాలి, క్రీస్తు వారిని యాక్సెప్ట్ చేయడమే. క్రీస్తు వారిని తృణీకరించాడు, జీవవృక్ష ఫలమును తినలేకపోయాడు. జీవవృక్ష ఫలమును గ్రహించకపోవడమే ఆదాము అవ్వలు చేసిన పాపం. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం యొక్క అర్థం అదే. క్రీస్తు వారిని అంగీకరించకపోవడమే పాపం. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు వారిని నువ్వు అంగీకరించావా లేదా? కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అని మనం 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం యోహాను సువార్తలో. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే నిత్య జీవానికి వారసులు కదా. లోకమును ఆయన ఎంతగానో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే నిత్య జీవానికి, విశ్వాసము ఉంచని వారికి తీర్పు తీర్చబడింది అనే మాట కూడా చూస్తాం అక్కడ. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? క్రీస్తు వారిని నువ్వు సంపూర్ణంగా అంగీకరించావా? పాపం అంటే ఏంటి అని అంటే క్రీస్తు వారి గురించి తెలుసుకోకపోవడమే. ఆయన రక్షకుడని తెలుసుకొని నేను పాపినని గ్రహించి మంచిదే బ్యాప్టిజం తీసుకున్నాం, కానీ ఎంతవరకు ఇంకా క్రీస్తు వారు నీకు అర్థమయ్యారు? ఎంతవరకు క్రీస్తు వారి మార్గాలు అర్థమయ్యాయి? ఎంతవరకు ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఆయనను గురించి తెలుసుకోకపోవడమే పాపము. ఆయన గురించిన అవగాహన లేకపోవడమే పాపము. ఈ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము మన జీవితంలో ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చూస్తున్నామా? అంటే ఈ విధంగా క్రీస్తు వారిని ఎక్కువగా తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నామా లేదా? ఆయన మార్గాలను ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా? ఆ పద్ధతిలో లేకపోతే ఆ మార్గంలో మనం వెళ్ళలేకపోతున్నాము అని అంటే ఖచ్చితంగా మనము ఇంకా పాపములో ఉన్నాము అని అర్థం. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తున్నప్పటికీ ఆయన నోరు మూసే ప్రయత్నం చేస్తున్నాము అని అర్థం. నిన్ను నడిపించడానికి, దేవుని మార్గంలో నడిపించడానికి, అదే ఆ మాటనే మనం 16వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తామని.
యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు. క్రీస్తు వాటిలోనివి తీసుకొని క్రీస్తును గురించి తెలియచేసి క్రీస్తును మహిమపరిచే విధంగా ఆయన నీ జీవితంలో కార్యం చేస్తున్నాడా? ఎందుకు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఈ 2 విషయాలు మాత్రమే. మనది సరైన నీటి బాప్టిజం, సరైన బాప్టిజం తీసుకున్నామా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామా లేదా? ఈ 2 చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మాత్రమే నిత్యత్వానికి, పరలోక రాజ్య ప్రవేశానికి ఈ 2 మాత్రమే కారణం. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా అని అంటే నేను వాక్యం గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నానా, మిగతా విషయాల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన వాటిలోనివి నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నప్పుడు, ఆయన మార్గంలోకి నడిపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆయన మాట వినకుండా నేను ఇంకొక మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తే నేను పాపములో ఉన్నాను అని అర్థం. ఎందుకు? ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయట్లా. ఆ జీవ వృక్ష ఫలాన్ని భుజించడానికి నేను ప్రయత్నం చేయాల. ఆదాము అవ్వలు చూసినట్టుగా ఈ లోకం వైపు, జ్ఞానం వైపు, లోకంలోని అట్రాక్షన్స్ వైపు నేను చూస్తూ ఉన్నాను, ఆకర్షింపబడుతున్నాను దీని కొరకు కదండి. ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జీవవృక్ష ఫలము కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నేను దానికి ఇస్తున్నాను అని అంటే అర్థం ఏంటి అని అంటే నేను ఇంకా పాపంలో ఉన్నాను. లోకుల్లో మాదిరి నేను కూడా వెళ్తున్నాను. లోకులు చేస్తున్నది ఏంటి? ఆయనను అంగీకరించలేకపోతున్నారు, ఆయనను ఒప్పుకోలేకపోతున్నారు. నువ్వు కూడా ఒప్పుకోలేకపోతున్నావేమో ఆయన మార్గంలో నడవడానికి. ఇదే పాపం అంటే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాపం అంటే మరేదో కాదు, ఆయనను అంగీకరించకపోవడమే. రోమిలకు రాసిన పత్రికలో కూడా మనం ఆ మాట చూస్తాం. 3వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. ఎవరు? అందరూ పాపం చేశారు. అంటే అర్థం ఏంటి? ఏ విధంగా పాపం చేశారు? దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పాపం చేశారు. ఏంటి దేవుడు అనుగ్రహించిన మహిమ? ఎవరు ఈ మహిమ? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయననే, క్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయననే దేవుని మహిమై ఉన్నాడు అని చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు వారి గురించి మాట్లాడిన మాట. క్రీస్తు వారే దేవుని మహిమై ఉన్నాడు అంటే క్రీస్తు వారిని ఈ లోకంలోకి ఆయన అనుగ్రహించినప్పుడు క్రీస్తు వారిని పొందలేకపోవడమే పాపం. అందరూ పాపం చేశారు. ఆయనను పొందుకోవలసిన విధంగా, ఆయనను అంగీకరించవలసిన విధంగా అంగీకరించని స్థితిలో ఉన్నారు. మరి మనం కూడా అదే స్థితిలో ఉన్నామా? అంగీకరించాను నేను, బాగానే ఉంది. ఎంతవరకు అంగీకరించావు? దేని కొరకు అంగీకరించావు? ఆయన మార్గంలో జీవించడానికైనా, ఆయన మార్గాన్ని హత్తుకోవడానికైనా, నిత్యత్వము మార్గంలో ప్రయాణం చేయడానికైనా ఈ విషయాలను తెలుసుకుంటూ వెళ్ళడమే. ఈ విషయాలను తెలియచెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు నేను కదా. సత్యము తెలిసింది, దాని నుంచి నువ్వు ఇంకా ఎలా వెళ్ళాలి? ఇంకా లోతుగా వెళ్ళాలి. ఆత్మీయతలో లోతుగా వెళ్ళాలి. సరిపోదు యాంకిల్ వరకు లేకపోతే పాదాల వరకు మాత్రమే నీళ్ళల్లో ఉన్నామంటే ఏమని అర్థం? సరిపోవు అవి. ఆత్మీయతలో మోకాళ్ళ వరకు కూడా సరిపోదు, నడుము వరకు కూడా సరిపోదు. నీళ్ళల్లో తేలాలి, ఆత్మ వశంలోకి వెళ్ళిపోవాలి కదండి. కేవలము ఆయనను తెలుసుకున్నాను, రక్షించబడ్డాను, నీటి బాప్టిజం తీసుకున్నాను అని అంటే కుదరదు. కేవలము రక్షించబడ్డావు అంతే. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తికి సర్జరీ అయింది, హార్ట్ సర్జరీ అయింది అనుకుందాం. డేంజర్ జోన్లో ఉన్నాడు, కష్టం అన్నారు డాక్టర్స్. సర్జరీ చేయాలన్నారు, చేశారు. సర్జరీ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ వ్యక్తి అపాయకరమైన పరిస్థితిలో నుండి బయటకు వచ్చాడు అంతే. మరణం నుండి తప్పించబడ్డాడు. ఎప్పుడు మరణం నుండి తప్పించబడ్డాడు?
ఎప్పుడు నిజంగా ఆ వ్యక్తి మరణం నుండి తప్పించబడతాడు? డిశ్చార్జ్ అయ్యి టాబ్లెట్స్ అన్నీ మానేసినప్పుడు సంపూర్ణంగా ఆ వ్యక్తి మరణం నుండి తప్పించబడ్డాడు అని అర్థం. అంతే కదండి. సర్జరీ సక్సెస్ అయ్యింది అని అంటే ఆ వ్యక్తి సంపూర్ణంగా రక్షించబల్లా. ఎప్పుడు కంప్లీట్గా అంటే ఆ డాక్టర్స్ ఏవైతే ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడో వాటి ప్రకారం కంప్లీట్గా వాడి ఏనాడైతే వాడకుండా క్లోజ్ చేస్తాడో అప్పుడే రక్షించబడ్డాడు. మనం చేసేది కూడా అదే. మనం ఆయనను ఒప్పుకున్నంత మాత్రాన మనకు వెంటనే నిత్యత్వానికి వెళ్ళాం కదండి. వెంటనే నాకు సీట్ కన్ఫర్మ్ అవ్వదు. ఇంకా అయిపోయిందిలే, నేను రక్షించబడ్డాను, నీటి బాప్టిజం అయిపోయింది, ఇంకా పరలోక రాజ్యం నాకు కన్ఫర్మ్ అయిపోయింది అనడం పొరపాటు. కేవలం సర్జరీ అయిపోయింది అంతే. తర్వాత చేయాల్సిన పనులు ఉన్నాయి. డాక్టర్ చెప్పినట్టుగా వాడాల్సిన పనులు ఉన్నాయి. మెడిసిన్ వేసుకోవాలి కదా. ట్రీట్మెంట్లో ఇదొక భాగము. రక్షించబడ్డాము అని అంటే కంప్లీట్గా రక్షించబల్లా. నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే కేవలం నీటి బాప్టిజం మాత్రమే సరిపోదు. పరిశుద్ధాత్మ ఏదైతే చెప్తూ ఉంటాడో, క్రీస్తు వాటిలోనివి తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఉందో, ఏ విధంగా వెళ్తే నిత్యత్వానికి వెళ్తామో అనే ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది చెప్పే ప్రయత్నం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఆయన మొదటి పని. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. తప్పును గురించి చెప్తాడు, చేయకుండా ఉండడానికి ఏం చేయాలో కూడా తెలియజెప్తాడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటి పని, పాపము గురించి ఆయన నిన్ను ఒప్పింప చేస్తాడు. పాపం అంటే ఏంటి? మొదటి కారణము పాపం అంటే క్రీస్తు వారిని నువ్వు తెలుసుకోకపోవడమే పాపం. ఆయన మార్గాలు తెలుసుకోకపోవడమే పాపం కదండి. రెండవదిగా ఆయన ఏం చేస్తానంటున్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఆయన ఒప్పింపజేస్తాడు. క్రీస్తు వారు తండ్రి వద్దకు వెళ్తున్నాడు కాబట్టి నీతిని గూర్చి ఒప్పింపచేస్తాడు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు వారు ఈ లోకంలో జీవించినంత వరకు ఏ విధంగా జీవించాడు? ఆయన పాపము లేనివాడిగా వచ్చాడు, పాపము చేయకుండా కదా, పాపము చేయని వాడిగా నీతిమంతునిగా జీవించాడు. నీతిగా జీవించడం అంటే అర్థం ఏంటి? రైచియస్ లైఫ్ అంటే అర్థం ఏంటి? రైట్ విత్ ద లార్డ్ కదా, దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండడం, లేకపోతే పాపము లేని వాడిగా జీవించడమే. క్రీస్తు వారు ఒక ఛాలెంజ్ చేశారు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? పాపము లేనివాడిగా జీవించడము, దేవుని ఎదుట నిందారహితంగా జీవించడము, నీతిగా జీవించడం. ఆ విధంగా జీవించి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత ఈ లోకంలో ఒక రెఫరెన్స్ పోయింది. నీతికి ఒక రెఫరెన్స్ పోయింది. నీతి అంటే ఏంటో ఏ విధంగా తెలుస్తుంది? ఇప్పుడు మనకి నీతిగా జీవించడం అంటే ఏ విధంగా తెలుస్తుంది మనకి? క్రీస్తు వారి జీవితాన్ని చూసినప్పుడు నీతి అంటే అర్థమవుతుంది. నీతిగా జీవించడం అంటే ఏంటో అర్థమవుతుంది. కంపారిజన్ ఒకటి కావాలి కదా మనకి. ఈ విధంగా జీవిస్తే నీతిగా జీవించినట్టు. ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇక ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడు, ఎవ్వరు లేడు నీతిమంతుడు. అయితే నీతిగా జీవించడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళాడు. దాంతో నువ్వు కంపేర్ చేసుకోవడానికి ఏ విధంగా కంపేర్ చేసుకోవాలో, ఏ విధంగా వెళ్ళాలో ఒప్పింపజేస్తాడు ఆయన. నీతిగా జీవించడం అంటే ఏంటో తెలియచేస్తాడు ఆయన పరిశుద్ధాత్మదేవుడు. మరి ఇది జరుగుతుందని నా జీవితంలో ఎదుటి వ్యక్తితో పోల్చుకోవడం కాదు క్రైస్తవ జీవితం కదండి. సహజంగా మనము పాస్టర్లతోనో లేకపోతే మనకు ఆత్మీయంగా నడిపించిన అన్న అంటుంటాం కదా, వాళ్ళతోనో లేకపోతే ఇంకొకరితోనో పోల్చుకునేది కాదు. వాళ్ళు నీతిగా జీవించిన వాళ్ళు మనుషులే కదా, అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరూ తప్పిపోయే అవకాశం ఉన్న వాళ్ళే. కానీ పాపము చేయకుండా నీతిగా జీవించి ఒక ఛాలెంజ్ ఈ లోకానికి వదిలిపెట్టి నిత్యత్వానికి వెళ్ళిన పరలోకంలో దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్న వాడితో కంపేర్ చేసుకోవాలి. నీతి గురించి ఆయన ఒప్పింపు చేస్తాడు అని అంటే రెఫరెన్స్ ఆయన నీకు, నాకు, మనకు. నీతి కలిగిన జీవితము అని అంటే క్రీస్తు వారిని చూడాలి, వేరే వాళ్ళని చూడొద్దు, ఎవరిని చూడొద్దు, ఏ మనిషిని చూడొద్దు, ఏ వ్యక్తిని చూడొద్దు. దేవుడు ఎవరిని చూపించాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏ మనిషిని చూపించాడు? క్రీస్తు వారినే చూపిస్తాడు. కానీ మనమే ఏం చేస్తుంటాము అని అంటే ఎవరినో ఒకరిని మన మనసులో లేకపోతే మన ఎదుట పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయడు. అలా చేస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? మనం ఎవరినో ఒక వ్యక్తిని మన ముందు పెట్టుకొని వారిలా జీవించే ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, పాస్టర్నో లేకపోతే గొప్ప సేవకున్నో లేకపోతే ఇంకొకరినో ఒక సిద్ధాంతాన్నో, చాలామంది సిద్ధాంతాలను కూడా ఈ మధ్య పెట్టుకుంటున్నాడు. బ్యాప్టిజం అంటే బ్యాప్టిస్ట్ వాళ్ళే ఆ సిద్ధాంతమే, ఆ క్రమమే వాళ్ళకి కావాల్సిందే. లేకపోతే కొంతమంది హెబ్రోన్ అంటే ఆ క్రమమే కావాలి, అదే వాళ్ళది కరెక్ట్, ఇంకా మిగతా వాళ్ళందరూ తప్పు. బ్రదర్ అని అయితే వాళ్ళు మాత్రమే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ తప్పు. అంటే వాటిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాటిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు చేస్తుంది ఏంటి? తప్పు చేస్తున్నావు అనే, పాపం చేస్తున్నావు అని అర్థం. నువ్వు కరెక్ట్గా జీవిస్తున్నావా లేదా అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? క్రీస్తు వారిని నువ్వు చూడకుండా, క్రీస్తు వారి మార్గాల వైపు చూడకుండా, ఆయన ఈ సిద్ధాంతం ఏంటో, ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో అది తెలుసుకోకుండా నువ్వు దేనిని అనుసరించినా అది నీతిగా జీవించడం కాదు. అది కాదు రెఫరెన్స్ మనకి. క్రీస్తు వారు రెఫరెన్స్, ఆయన జీవితం రెఫరెన్స్, ఆయన మార్గాలను రెఫరెన్స్ కదండి. ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అనిపిస్తుంటుంది మనమేమో ఇది కరెక్ట్ కాదని తెలుస్తుంది వ్యక్తిగతంగా. కానీ మనం ఒక సంఘానికి అలవాటు పడి ఉంటాం కదా, అక్కడ వాళ్ళు చెప్పే పద్ధతిని బట్టి లేకపోతే అనుసరించే దానిని బట్టి ఇంకా అది మనదే కరెక్ట్ అని అనుకుంటారు. అది తప్పు, పొరపాటు చేస్తున్నాం. అది సరైనది కాదు. రెఫరెన్స్ బైబిల్లో, రెఫరెన్స్ క్రీస్తు వారు. ఆయన నీతిగా జీవించే ప్రయత్నం చేశాడు, ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు నువ్వు నేను వెళ్ళాల్సింది నీతిగా జీవిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఎవరు కావాలి మనకి? ఆయన రెఫరెన్స్ కావాలి. కొత్త ఆకాశము కొత్త భూమిలో ఎవరు నివాసం చేస్తారు? ఎవరు నివాసం చేస్తారండి? పేతురు రాసిన పత్రికలో 2వ పత్రిక 2 పేతురు 3వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతాను. 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఈ లోకం అంతరించిపోతుందని మనకు తెలుసు. కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు మనం ఎదురు చూస్తున్నామని మనకు తెలుసు. మరి అందులో నివాసం చేసేవాళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళ, లేకపోతే హెబ్రోన్ వాళ్ళ, లేకపోతే ఇంకొక పద్ధతిని అనుసరిస్తున్న వాళ్ళ, అన్నను ఇవి రెఫరెన్స్గా పెట్టుకుని వెళ్తున్న వాళ్ళ, పాస్టర్ని రెఫరెన్స్గా పెట్టుకున్న వాళ్ళ, ఎవరు నివాసం చేస్తారు అందులో? ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు, లేకపోతే ఏ పద్ధతులను అనుసరిస్తున్న వారు, ఏ వ్యక్తిని అనుసరిస్తున్న వాళ్ళు, ఎవరు కరెక్ట్ అనుకున్న వాళ్ళు అక్కడ నివాసం చేస్తారు? రాయబడింది అక్కడ. కొత్త భూమిలో కొత్త ఆకాశంలో ఎవరు నివాసం చేస్తారు? నీతి నివాసం చేస్తుంది అక్కడ. నీతిగా జీవించిన వాళ్ళు మాత్రమే, ఎవరు వెళ్ళరు అక్కడికి. అందుకని ఈ 2 తప్ప. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నప్పుడు విధేయత చూపించడానికి నేర్చుకుందాం. నీతి మాత్రమే నివాసం చేస్తుంది. నీతిగా నివాసం చేసి, లేకపోతే నీతిని అనుసరించి నీతిని ఒక మార్గాన్ని చూపించిన వాడు నీతిమంతుడు, ఆయన తప్ప ఎవరు లేరు. ఆయనను అనుసరించకపోతే నువ్వు ఖచ్చితంగా బయట ఉంటావు. కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉండలేం. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయాల్సిన అవసరం వస్తుంది ఆయనకి కదా. ఒప్పింప చేస్తాం. ఎప్పుడు ఒప్పింప చేస్తారు? ఒక వ్యక్తిని ఒప్పింప చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఒప్పింప చేస్తాం ఒక వ్యక్తిని? అరే బాబు అది కాదురా, ఇదిరా నాన్న, అది తప్పురా అంటే పదే చెప్పి ఒప్పింప చేస్తున్నారు కదా. ఒప్పింప చేయడం అంటే ఒకసారి 2 సార్లు చెప్పడం కాదు, పదే నాన్న అది తప్పు మార్గం రా, అది వెళ్ళకురా అన్నిసార్లు చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాపం గురించి అన్నిసార్లు చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీతి గురించి అన్నిసార్లు చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పని జరుగుతూ ఉండాలి నీలో, నాలో, మనలో. ఆయన ఒప్పింపజేసి చెప్పి వినకపోతే ఆయన మౌనంగా తర్వాత కామైపోతాడు. ఒక చోట చూస్తాం, ఆత్మను ఆర్పకండి. ఎవరు ఆర్పుతున్నారు? ఆయనంతకైనా ఆరిపోవట్లా. ఆయన ఒప్పింప చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనమే వినకుండా చెప్పి ఆయన కామైపోతాం. మనమే ఆర్పేస్తున్నాం. వింటూ ఉన్నప్పుడు ఆత్మ మండుతుంది కదా, ప్రజ్వరిల్లుతుంది ఆత్మ. నువ్వు విధేయత చూపిస్తూ వెళ్తున్నప్పుడు నీ సాక్ష్యం అద్భుతంగా నిలవబడుతుంది. అద్భుతంగా దేవుడు నన్ను వాడుకుంటాడు. కానీ వినకుండా ఆయనను ఆర్పే ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తాం? మరి మనం ఆరిపోతాం. ఆలోచన చేద్దాం. నీతి గురించి
నీకు తెలియాలి అని అంటే క్రీస్తు వారి జీవితం గురించి తెలియాలి. ఆయన ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా మరణించాడో, ఏ విధంగా తిరిగి లేచాడో ఈ విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అది. ఇంకొక పని ఏం చేస్తున్నాడు ఆయన? యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనంలో, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు ఆయన. ఏంది రెఫరెన్స్గా పెడుతున్నాడు ఆయన? ఈ లోకాధికారి తీర్పును పొంది ఉన్నాడు కాబట్టి. లోకాన్ని పరిపాలన చేసే ఒక అధికారి ఉన్నాడు అన్న విషయం మనకు తెలుసు. లోకాధికారి అపవాది. ఈ అపవాదికి ముందుగానే తీర్పు తీర్చబడింది కదండి. చాలా చోట్ల చూస్తాం. యోహాను సువార్త 3:16లోనే చూసి లోకానికి తీర్పు తీర్చబడెను అనే మాట చూస్తాం. అక్కడ 3:16లో 16 కాదు 18లో 3:18 ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చు. 17లో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడను. ఇంతకు మునుపే తీర్పు తీర్చబడింది. ఎప్పుడైతే నువ్వు విశ్వసించలేదో తీర్పులోకి వచ్చేసావు అని అర్థం. ఎవరినెవరిని తీర్పులోకి ఎవరిని ఆయన ఆల్రెడీ అపవాదికి, ఈ లోకాధికారికి ఆయన ముందుగానే తీర్పు తీర్చాడు అని మనకు మత్తయి సువార్తలో అపవాది కొరకు సిద్ధపరిచిన నరకం గురించి అక్కడ రాయబడింది. 25వ అధ్యాయంలో 41వ వచనాన్ని చదువుతాను. శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోడి. అపవాదికి నిత్యాగ్ని అన్నది ఒకటి సిద్ధపరచబడింది అనే విషయం మనకు తెలుసు కదా. అపవాది కొరకే నరకం సిద్ధపరచబడింది. అపవాదికి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది కదా. ప్రకటన గ్రంథం 20:10లో కూడా చూస్తాం అన్నమాట. అపవాదిని దాంట్లో అగ్నిగంధకంలో పాడవేస్తాడు. అపవాదికి తీర్పు తీర్చబడింది. ఇది మనకు రెఫరెన్స్గా ఉండాలి. అంటే అర్థం ఏంటి? అపవాది ఎవరు? లోకాధికారి, లోకం మీద అధికారి, లోకములో ఉన్న పరిస్థితులన్నిటి మీద అధికారి. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడము, వీటన్నిటికీ అధికారి. అంటే వీటిని అనుసరిస్తున్న వారందరికీ కూడా తీర్పు తీర్చబడింది అని అర్థం. తీర్పులోనికి వెళ్ళారు అని అర్థం. ఏం తీర్పులోకి వెళ్ళారు? అగ్నిగంధకములలో అపవాదికి సిద్ధపరిచాడు దేవుడు. అగ్నిగంధకములోనే ఆయన వారిని వేయబోతున్నాడు చివర్లో. కానీ ఆల్రెడీ తీర్పు తీర్చబడింది, అది ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ వారిని అనుసరిస్తే మనము కూడా తీర్పులోకే తీసుకురాబడతాము, మనం కూడా నరకానికే వెళ్తాము అని అర్థం. ఈ విషయాలను ఆయన ఒప్పింపచేస్తాడు. ఎవరిని వెంబడిస్తున్నావు? లోకాన్న, క్రీస్తు వారిన? పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేకుండా ఈ లోకంలో నువ్వు నేను మనము జీవించలేము. అలాంటప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా లేదా పరిశీలించుకుంటూ వెళ్ళాలి, పరీక్షించుకుంటూ వెళ్ళాలి. ఆయన ఏం చేస్తున్నాడు? ఈ 3 పనులు చేస్తున్నాడు. ఈ 3 విషయాలు నా జీవితంలో జరుగుతున్నాయా లేదా? పాపం గురించి నాకు కాన్షియస్ ఉందా? నేను జాగ్రత్త పడుతున్నానా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడు అని అంటే దేవునికి స్తోత్రం, విధేయత చూపించడానికి ప్రయత్నం చేయండి. పాపమని తెలిసినా మనం చాలా క్యాజువల్గా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే తీర్పులోకి తీసుకురాబడతాం కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మను ఆర్పేస్తున్నామేమో, ఆయన చేసే పనులను మనం చేయనీయకుండా చేస్తున్నామేమో. ఆయన చెప్పట్లేదు, చెప్పకుండానే ఉన్నాడు అని అంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేడు అని అర్థం. అంటే మనము ఆత్మ ద్వారా నడిపించబడట్లేదు, కేవలము సర్జరీ అయిపోయి అక్కడే ఉండిపోయాం అంతే. ఇంకా వాడట్లే, ట్రీట్మెంట్ తీసుకోవట్లా. ఏ విధంగా రక్షించబడతాం? తిరిగి పడదా అది రోగము? మళ్ళీ హార్ట్లో మరి బ్లాక్స్ లేకపోతే హార్ట్ అటాక్ రావడము జరగదా? ఆ సర్జరీ వేస్ట్ అయిపోయినట్టే కదా.
ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. అస్సలే మనకు పరిశుద్ధాత్మ దేవుడే చెప్పట్లేదు, నేను క్యాజువల్గా వెళ్తున్నాను అని అంటే చాలా డేంజర్లో ఉన్నాము. లోకముతో పాటుగా మనకు కూడా తీర్పు తీర్చబడింది అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ఒప్పింప చేస్తున్నాడా లేదా, పాపం గురించి, నీతి అంటే ఏంటో తెలియచేస్తున్నాడా లేదా, తీర్పు గురించి నీకు అర్థమవుతుందా లేదా, ఈ 3 విషయాలు ఆయన చేసుకుంటూ వెళ్తాడు. లేఖనాలలో నుంచే తీసుకునే కదా, నా వాటిలోనివే తీసుకొని మీకు చెప్పి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సంభవింపబోయే సంగతుల గురించి తెలియజేస్తాడు ఆయన. చూసాం ఇందాక యోహాను సువార్త 16. ఆయన సంభవింపబోయే సంగతులను, ఇలా చేస్తే ఏం జరుగుతుందో చెప్తాడు నీకు, పాపం చేస్తే ఏం జరుగుతుందో చెప్తాడు, నీతిగా జీవించకపోతే ఏం జరుగుతుందో చెప్తాడు, తీర్పులోకి తీసుకురాబడతామని చెప్తాడు. సంభవింపబోయే సంగతులు ఏంటో నాకు బయలుపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అద్భుతమైన పరిచర్య ఆయనది. నీ కొరకు నా కొరకు దేవుడు అనుగ్రహించే అద్భుతమైన వరం అది కదా, పరిశుద్ధాత్మ దేవ అనే వరం అది. ఆయన లేకుండా నువ్వు ఈ లోకంలో జీవించలేవు, క్రైస్తవునిగా జీవించలేవు, విశ్వాసిగా జీవించలేవు. ఆయన లేడు అని అంటే మనం డేంజర్లో ఉన్నాం. ఆయన ఒప్పింప చేస్తున్నప్పటికీ, ఒకవేళ ఉండి ఆయన మనలో ఉండి ఒప్పింప చేస్తున్నప్పటికీ వినట్లేదు అని అంటే కూడా డేంజర్లో ఉన్నాం. అందుకనే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, నేను విధేయత చూపిస్తున్నానా లేదా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే వినడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఆత్మీయ జీవితం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా క్రీస్తు మార్గాలను హత్తుకోలేవు, ఆయన మార్గాలను ఇష్టపడలేము కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా ఆయన కార్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రార్థనాంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నేర్చుకోవాలి, వాటి గురించి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించి దయచేసి క్రమం తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి. ఆయననే మనకు కావాలి, నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే. ఆయన ఏ అవసరము, ఆయన ఏ విధంగా నడిపిస్తాడు, ఆయన మన జీవితంలో ఏమి చేయగలడు, ఈ విషయాలన్నిటినీ మనము వచ్చే వారం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.